హాయ్ హలో నేనండి మీ అరుణాని. ఈరోజు నేనైతే మెత్తళ్ళండి వీటిని శుభ్రంగా ఆవిడతోనే చేపించానండి. నేను చేయాలంటే నాతోని కాదు. ఇలా చేసిన తర్వాత వీటిపైన పొట్టు ఉంటుందండి. ఆ పొట్టు పోవాలంటే ఇలా జల్లిబుట్టల్లో వేసుకొని కల్లుప్పు వేసుకొని ఒక 10 సార్లైనా కడిగేస్తే శుభ్రంగా పొట్టు మొత్తం ఊడిపోయి ఇదిగోండి ఇలా తెల్లగా వచ్చాయి. వీటిని మెత్తళ్ళు అని అంటారండి. తెల్ల మెత్తళ్ళు చాలా టేస్ట్ బాగుంటాయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. కానీ ఇవి ఏ కాంబినేషన్తో వండాలో నేనైతే చూపించేస్తాను చూడండి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకున్నాను. మరి కాంబినేషన్ వచ్చేసి బెండకాయ అండి. అవును, బెండకాయలు చాలా రుచిగా ఉంటాయి. బెండకాయ, పచ్చిమిరపకాయ కోస అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే చింతపండు కూడా నానపెట్టుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వీటెక్కిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయనైతే పచ్చిమిరపకాయ ఉల్లిపాయని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిని చేతి పక్కిలని కూడా అంటారు, కానీ అవి వేరండి. అవి ఇంకా చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. ఊరుల్లో మా ఊళ్ళో పడతాయి అన్నమాట. ఈ టైంలో ఇవి కొత్త వాటర్కి ఎక్కువగా వస్తాయండి. టేస్ట్ మాత్రం చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఉల్లిపాయ వేగాక అందులో కాస్త పసుపు వేసుకున్నానండి. ఉల్లిపాయని మాత్రం గోల్డ్ కలర్లో వచ్చే వరకు అయితే మాత్రం వేయించుకోవాలి. చాలా సింపుల్ అండి. పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ పట్టవు. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈ కర్రీని మాత్రం చాలా టేస్టీగా చేసేయచ్చు. కాస్త అల్లం వెల్లుల్లి అయితే దంచేసుకుంటున్నానండి. కచ్చా పచ్చాగా ఏం కాదు, కొంచెం నలిగేలాగానే, మరీ కచ్చా పచ్చా ఏమీ కాదు. ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు నూరి వేసుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద అయితే వేసుకున్నాను. దీన్ని కూడా ఉల్లిపాయలతో పాటు యాగనివ్వాలి. ఇలా వేయించుకొని మంచి కలర్ వస్తుందండి. ఫ్లేవర్ కూడా ఆయిల్లో అల్లం వెల్లుల్లిపాయ వేగేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. కాసేపు బెండకాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలండి ఆయిల్లో. ఇలా వేగిన తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి అయితే నేను యాడ్ చేసుకున్నాను. పసుపు ఇందాకే వేసేసుకున్నానండి నేను. ఎవరైనా అప్పుడు వేయకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. కాస్త ధనియాల పొడి అండి వేసుకొని మంచిగా వేగే వరకు, బెండకాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసుకున్న మెత్తళ్ళు అయితే ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసేసుకోవాలి. వాటికి పట్టేలాగా ఒక్కసారి అయితే కలుపుకున్నానండి. ఎగరేసాను. గరిటె పెడితే చితికిపోతాయండి ముక్కలు. ఇలా ఒకసారి కదుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పులుసు పోసేసుకోవాలండి. చింతపండు మొత్తాన్ని పిసికేసుకొని ఆ చింతపండులోని పిప్పు తీసేసేసి
వచ్చిన పులుసుని కూరలో అయితే వేసేసుకోవాలి. అప్పుడేనండి చాలా మంచి రుచి వస్తుంది కూరకి. ఒక్కసారి అయితే ఇలా కలుపుకున్నానండి. ఇక నేను గరిటైతే పెట్టను, పెడితే ముక్కలు చితికిపోతాయి అన్నమాట. ఒక్కసారి చూద్దాం. సూపర్గా ఉడికిపోయిందండి. చాలా తక్కువ సేపులోనే ఉడికిద్ది. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకున్నానండి. అంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఒలుసు చిక్కబడిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకుంటున్నాను. ఈ కంట్లే చాలండి, ఇంకా చల్లారిపోయినాక ఇంకా చాలా దగ్గరికి వచ్చేస్తుంది. వావ్, టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి వెళ్ళండి అబ్బా. కుదిరితే కామెంట్ చేయండి. సూపర్ అండి. ఇది మా అత్తగారికి చాలా ఇష్టం అండి. ఆవిడగారి కోసమని నేనైతే చేశాను. పెద్దవాళ్ళు వెనకటి రోజుల్లో తిన్నారు కదా, దాని మూలాన వాళ్ళకి మనసు పీకుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ అయితే రెడీ అయిపోయిందండి. కర్రీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది.